హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి రోజు ఇందు సూర్య ఆఫీస్కి వెళ్తాడు అని లంచ్ బాక్స్ అన్ని సిద్ధం చేసి సూర్యకి ఎదురు వచ్చింది. బాయ్ బావా, బాయ్ ఇందు అని సూర్య ఆఫీస్కి వెళ్ళగానే ఇందు, వనజ, బ్రహ్మాంబ ముగ్గురు గుడికి వెళ్ళారు. పూజారి వారికి ఇద్దరి గురించి చెప్పి జాతకాలు చూపించి ముహూర్తం పెట్టించారు. సూర్య ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు వచ్చింది ఇందు. గుడ్ ఈవినింగ్ బావా, కాఫీ ఇస్తాను కూర్చో అని అతని చేతిలో అతని వ్యాలెట్ తీసుకొని రూమ్లో పెట్టి కాఫీ ఇచ్చింది. థ్యాంక్ యూ ఇందు. అమ్మ ఎక్కడ అంటూ చుట్టూ చూశాడు. అమ్మ, అత్తమ్మ వీధిలో ఉన్న సీతాదేవి గారి ఇంటి వెళ్ళాడు బావా. ఎందుకు? వచ్చే వారమే కదా మన పెళ్ళి. అందుకు కావలసిన ఇంకా పసుపు రాసే వేడుకకి ఇవన్నీ తెలుసుకుని పేరెంటంగా ఆమెని ఇంకా మరో నలుగురి పెద్దవాళ్ళని పేరెంటాళ్ళుగా పిలవటానికి వెళ్ళారు బావా అని అతని పక్కన కూర్చుంది. ఎప్పుడు వెళ్ళారు? నువ్వు రాకముందే 10 నిమిషాల ముందు వెళ్ళారు. సరే అని కాఫీ తాగి ఫ్రెష్ అయి వస్తాను ఇందు, చాలా చిరాగ్గా ఉంది అంటూ తన రూమ్కి వెళ్ళాడు. బట్టలు ఇయ్యనా బావా? అతని వెనకే వచ్చింది. పెళ్ళయ్యాక తీదువులే, నువ్వే కదా అప్పుడు నా పనులన్నీ చేసేది నవ్వుతూ అన్నాడు. ఏ బావా, ఇప్పుడు మాత్రం చేయకూడదా ఏంటి? మనకి పెళ్ళై అయినా అవ్వకపోయినా నేను నీ పెళ్ళాన్నే, నువ్వే నా మొగుడివి, ఇది ఫిక్స్ అయిపో అంటూ సూర్యని హత్తుకుంది. షాక్ అయ్యాడు సూర్య. ఎందు తనంతా తానుగా వచ్చి హగ్ చేసుకునేసరికి, ఓయ్ ఏంటి ఆ దూకుడు? ఎక్కువ అవుతుంది. నా ఇష్టం, ఏం చేస్తావు చెప్పు అంటూ నవ్వుతూ అతని కళ్ళల్లో చూసింది. ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, ట్రాక్ టీషర్ట్ తీ, స్నానం చేసి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళగానే ఇందు ఆ బట్టలు తీసి బెడ్ మీద పెట్టి తను వండిన చికెన్ పకోడీ, కూల్ డ్రింక్స్ గ్లాసుల్లో పోసి బెడ్రూమ్కి పట్టుకుని వచ్చింది. కాసేపటికి ఫ్రెష్ అయి లోపలికి వచ్చాడు సూర్య. ఏంటి అంది టవల్తో తల రుద్దుకుంటూ అడిగాడు. చికెన్ పకోడీ బావా, నేనే వేశాను, నీకు నచ్చుతుంది తిను. ఇలానే తిన్నా. సారీ బావా, నువ్వు రెడీ అయ్యి బయటికి రా అని బయటికి వెళ్ళింది. రెడీ అయి బయటికి వచ్చాడు సూర్య. బావా తిను అని ఇద్దరూ కూర్చొని పకోడీ తిని కూల్ డ్రింక్ తాగారు. చూస్తుండగానే 3 రోజులు పోయాయి. వినోద్ సూర్య దగ్గరికి వచ్చాడు. ఆ రోజు పెళ్లి పనుల్లో ఫిక్స్ చేయడానికి. ఏంట్రా ఇంత సింపుల్గా చేసుకుంటున్నా? ఏదో సిగరెట్ పెళ్ళిలా సూర్యకి వాచ్ పెడుతూ అడిగాడు వినోద్. ఏం చేయనురా, మా మామయ్య ఒప్పుకోలేదు కదా. తను డబ్బు, స్టేటస్ ఇవన్నీ ఉంటేనే మనిషికి వాల్యూ ఇచ్చేది, లేకపోతే లేదు. ఎక్కడైతే గొడవ చేస్తాడని అన్నీ ఆలోచించి సింపుల్గా గుడిలో కానిచ్చేయమన్నాను. ఎవరికి తెలియదురా. ఆఫీస్లో నీకు ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళకి నీ ఆలోచన బాగానే ఉంది రా, అలానే చెయ్యి అని 2 రోజులు వినోద్ సూర్య దగ్గరే ఉన్నాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇద్దరిని రెడీ చేసి గుడికి తీసుకొని వచ్చారు. గంధం రంగు పట్టుచీరల్లో ఎంతో అందంగా ఉంది ఇందు. పట్టుపంచలో దగదగ మెరిసిపోతున్నాడు సూర్య. సూర్య దగ్గరికి నిలబడి ఉన్నాడు వినోద్. ఇందుని చూశాడు. సూర్య చెవిలో ఏవేవో చెప్తూ వాళ్ళ నానమ్మతో బోలెడు మాటలు చెప్పడం చూసి ఆలోచనలో పడ్డాడు. ఇదేంటి, కొంచెం కూడా సిగ్గు పడటం లేదు. ఎంత కదన్నా నా మరదలు కదా, ఆ మాత్రం చొరవ ఉంటుందిలే అనుకున్నాడు. వేద మంత్రాల సాక్షిగా సూర్య ఇందు మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆమెతో కలిసి 7 అడుగులు వేశాడు. ఒక్కో అడుగుకి మనసులోనే ఆమె కోసం ప్రమాణం చేసుకుని ఇందుని తన భార్యగా అంగీకరించాడు సూర్య. ఇందు ఆనందం అంతా ఇంత కాదు. కోరుకున్న సొంత బావ, అందులోనూ
ఎంతో అందగాడు తనకి సొంతమయ్యాడన్న గర్వం ఆమె ముఖంలో ఇట్టే చేరింది. జరిగింది గతం అంతా తలుచుకొని ఆ రాత్రికి నిద్రకి కరువై బయటికి లాన్లోకి వచ్చాడు. సూర్య తల అంతా భారంగా ఉండడంతో కాఫీ తాగుదాం అనుకుని బయటికి వచ్చాడు. దివ్య రూమ్లో లైట్ వెలగడం చూసి ఆమె రూమ్ దగ్గరికి వచ్చాడు. బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ డైరీ రాసుకుంటుంది. దివ్యను చూసిన ప్రతిసారి అతని కంట్లో ఏదో తెలియని ఆనందం. బహుశా దివ్య పంచిన ప్రేమ వల్ల కావచ్చు. ఆమె ఏడవడం చూసి తట్టుకోలేకపోయాడు. టైం చూశాడు. 10 అయింది. లోపలికి వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. వచ్చిన రాకు కూడా గమనించలేదంతగా. ఆమె తన బాధలో లీనమై డైరీ రాసుకుంటుంది చూసి దివ్య గంభీరంగా పిలిచాడు. ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూడగానే డైరీ క్లోజ్ చేసి గుండెలకి గట్టిగా అదుముకుని, ఎందుకొచ్చావ్? మీ అన్నయ్య అక్కడ నీకోసం బాధపడతాడు. బుజ్జి, నా మాట విను. ఇద్దరం వెళ్దాం పద. నీతో నేను చచ్చినా రాను. కావాలంటే నువ్వొక్కటివే వెళ్ళు అంది కోపంగా. బుజ్జి ప్లీజ్ నా మాట విను అన్నాడు. వద్దంటూ చేయి చూపించి ఉంది. కాదని ముద్దుల పిల్లం ఇందుమతి దాన్ని తీసుకుని వెళ్ళు. బర్త్డే ఫంక్షన్కి నేను మాత్రం చచ్చినా రాను. ప్రతి మాట ఒత్తులు పలుకుతోంది. ఆ మాటలకి సూర్య మనసులో ముళ్ళుతో గుచ్చినట్లయింది. దివ్య చెంపల్ని వాయించి అలే అనుకున్నాడు. కానీ తన కోపం చూసిన మరుక్షణం దివ్య పరిస్థితి తలుచుకొని, బయట నేను కారులో వెయిట్ చేస్తాను. మర్యాదగా వస్తావా? సరే సరే, లేదంటే నేనంటే ఏంటో చూపిస్తాను గంభీరంగా చెప్పి సూర్య కార్ దగ్గరికి వెళ్ళగానే దివ్య భయపడింది. ఫస్ట్ టైం అతను కోపంగా మాట్లాడడం, ఏదో తెలియని భయం ఆమె మనసులో చోటు చేసుకునేసరికి డైరీ క్లోజ్ చేసి లాకర్లో దాచిపెట్టి ముఖం కడుక్కొని తన్ని తాను మిర్రర్ చూసుకుంది. తను నీరసంగా ఉండే సన్నీ ఎక్కడ లేని ప్రశ్నలు వేస్తాడని లైట్గా పౌడర్ రాసి బొట్టు పెట్టుకొని చీరను సరిచేసుకొని కార్ దగ్గరికి వచ్చింది. డోర్ ఓపెన్ చేశాడు సూర్య కార్ ఎక్కమన్నట్టు. నేను కారులో రాను. నా స్కూటీ ఉంది కదా, దాని మీద వస్తాను. మీరు కారులో రండి అంది. ఏంటి? కాస్త గట్టిగానే అన్నాడు. నేను కారులో రాను సూర్యగారు. అవునా? సరే పద, స్కూటీ మీద వెళ్దాం. ఏంటి సైలెంట్గా ఉన్నావు? పద. ఎలా మాట్లాడినా తనతో పాటు వస్తాడు, తనని వదలడు అని అర్థమై స్కూటీ స్టార్ట్ చేసింది. వెనక్కి వచ్చి కూర్చున్నాడు. షాక్ అయింది దివ్య. ఈ టైంలో నువ్వు ఎంత గింజుకున్నా అరిచినా సరే ఒంటరిగా వదిలేలేను. అసలే రోజులు బాలేవు. నిన్ను ఒంటరిగా వదలలేను బుజ్జి. నన్ను ఒంటరితనాన్ని చేసినప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుందో అని ముందుకు వచ్చింది. మాట్లాడలేదు సూర్య. తన వెనుక సూర్య కూర్చునే సరికి ఆ కోపం అంతా డ్రైవింగ్ మీద చూపించింది. చాలా స్పీడ్గా బండి పోనిచ్చింది. దివ్య కుదురుకుండక ఆమె నడుమున చుట్టూ చేతులు బిగించాడు. ఒక్క క్షణం బండి స్లో చేసింది. దివ్య చల్లని గాలి ఇద్దరిని తాకుతుంది. మెల్లగా ఆమె భుజంపై తలవాల్చి, ఎందుకు బండి అంత స్పీడ్గా పోనిస్తున్నావు? నీతో జీవితాంతం కలిసి బ్రతకాలి ఉంది. బుజ్జమ్మ, నా మీద కోపంతో మన ప్రాణాలు రిస్క్లో పెట్టకు. మనం పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం కదా, మన ఫ్యూచర్. నువ్వు, నేను, మన పిల్లలు. ఇదే మన లైఫ్ అంటూ ఆమె నడుముని మరింతగా చుట్టుకొని, ఏంటి బాగా చిక్కిపోయావు? అసలు తింటున్నావా? తింటం మానేసావా? అని సూర్య అనగానే దివ్య ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుంది. అయినా తప్పు నాదే బుజ్జి. నీకు నిజాలు చెప్పకుండా నీ దగ్గర అన్ని విషయాలు దాచినందుకు నీకు కోపం రావటంలో తప్పులేదు. కానీ బుజ్జి, నువ్వు ఎంత కోపపడుతున్నా నీ మీద అసలు కోపం రావటం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ ఎక్కువ అవుతుంది. ఎందుకంటావు? పోయే కాలం వస్తే ఎవరు ఆపరు అందుకు.
అంటూ దివ్య ఏడుస్తూ అనగానే సూర్య మనసులో నవ్వుకున్నాడు. కానీ ఆమె మనసు మాత్రం కోపంతో రగిలిపోతుంది.